హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇక నుంచి ఒక 3-4 డేస్ వరకు అన్ని వంట వీడియోసే వస్తాయి. ఎందుకు ఏంటి అనేది ముందు ముందు బ్లాగ్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ మేము సంపంగి పూలు చేస్తున్నాము. మీరు కొంతమంది పనస తొనలని కూడా అంటారు. మీరేమని అంటారో కామెంట్లో పింక్ చేయండి. దీని ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. మేము 5 kgsకి చేస్తున్నాము, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం. ఆ తర్వాత 5 సరిపడా వాటర్ వేసుకుని, వాటర్ ఫస్ట్ అయితే తక్కువ వేసుకోండి. మైదా పిండి కదా, ఉత్తినే జారిపోతుందంట. సో 5 kgs పిండి కూడా మొత్తం మేము వేసేసుకుని లమ్స్ లేకుండా మంచిగా కలుపుకున్నాము. వీడియోలో ఉన్నట్టు కలుపుకోండి. మధ్య మధ్యలో ఇఫ్ నీడెడ్ అయితే వాటర్ పోసుకోండి. సో ఇదంతా మేము ఎందుకు చేస్తున్నామంటే, మేము విజయవాడలో ఉంటాం కదా, ఇది వచ్చేసి ఆషాఢం అంటారు కదా. సో మేము అమ్మవారికి సంబరం చేస్తున్నాము. సారీ సంబరం అంటారు కదా. సో ప్రతి ఐటెము మ్యాక్సిమం కుదిరినవన్నీ ఇంట్లోనే చేసి అమ్మవారికి ఇస్తామన్నమాట. సో ఇక్కడ ఆ ప్రాసెస్ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇదొక స్వీట్. సో పిండి అయితే మంచిగా కలుసుకున్నాక 5 minutes గ్యాప్ ఇచ్చి దాన్ని రౌండ్ బాల్స్లో చేసి ఇలా పూరీలా చేసుకోవాలన్నమాట. దీన్ని బ్లేడ్తో కట్ చేయాలి. అది ఎలాగో కూడా చూడండి, వీడియోలో ఉంటుంది. సో వన్స్ పూరీలు అయినాక మంచిగా 4-5 times ఒక లైన్స్ లాగా కట్ చేసుకుంటే దాన్ని ఒక ఫ్లవర్ చేయొచ్చు. సో నేను చెప్పిన సంపంగి పూలు ఇవే అనమాట. ఎందుకంటే ఆ షేప్లో ఉంటాయనేమో అలా అంటారు, నాకు తెలియదు. సో మంచిగా దండం పెట్టుకుని పొయ్యి ఆన్ చేస్తున్నాము. సో ఆయిల్ వేసుకుంటున్నాం. వన్స్ ఆయిల్ వేసినాక ఆయిల్ లైట్గా, మరీ హెవీ హీట్ అవ్వకూడదు, ఎందుకంటే మాడిపోతాయి. కొంచెం మీడియం హీట్ వచ్చినాక మనం చేసి పెట్టుకున్న సంపంగి పువ్వులు ఉంటాయి కదా, అవన్నీ తీసి దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ఈ లోప ఆయిల్ హీట్ అయినాక వేసుకున్నాం. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలన్నమాట. మధ్య మధ్యలో ఎక్కువ కలపకూడదు. ఇవే అనమాట సంపంగి పూలు. దీన్ని షుగర్ సిరప్లో డిప్ చేయాలి. సో ఇప్పుడైతే పంచదార పాకం రెడీ అవుతుంది. తీగ పాకం వచ్చేంత వరకు ఇది బాయిల్ అవ్వాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసుకుంటే అయిపోతుంది. సో ఇవన్నీ 3 buckets అయ్యాయి. బకెట్స్ కాదు, డబరాలే అయ్యాయి. సో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని, ఏవైతే ఫస్ట్ మనం చేసుకుని రెడీగా పెట్టుకున్న సంపంగి పూలు ఉన్నాయి కదా, అవి ఈ షుగర్ సిరప్లో డిప్ చేయాలి, అదే పంచదార పాకంలో డిప్ చేయాలి. సో ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది. సో వన్స్ ఇవి లోపలికి డిప్ అయిన తర్వాత ఒక 2 minutes ఉంచి వెంటనే తీసేయాలన్నమాట. అంటే ఆ పాకం ఆ సంపంగి పూలకి స్టిక్ అవ్వాలి అంతే. సో వన్స్ ఇవి అయిన తర్వాత ఇక్కడ తీసేసి వేరే బౌల్లోకి పక్కకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. సో అన్నిటికి ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యాము. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.